ఫిబ్రవరి 20కి సంబంధించిన కరెంట్ అఫైర్స్. ఫిబ్రవరి 20న వరల్డ్ డే ఆఫ్ సోషల్ జస్టిస్ని జరుపుకుంటాం. అనగా ప్రపంచవ్యాప్తంగా ప్రపంచ సామాజిక న్యాయ దినోత్సవాన్ని నిర్వహిస్తాము. భారత ఎన్నికల సంఘం 22 రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాల ముఖ్య ఎన్నికల అధికారులకు ఓటర్ల జాబితా ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్ కోసం సన్నాహక పనులను పూర్తి చేయాలని ఆదేశించింది. భారతదేశంలో కొనసాగుతున్న ఉచితాల సంస్కృతిపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం ఉచితాలు దేశ ఆర్థికాభివృద్ధికి ఆటంకం కలిగిస్తున్నాయని పేర్కొంది. పశ్చిమ బెంగాల్లో ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ కింద పత్రాల పరిశీలన అభ్యంతరాల విచారణ గడువును ఎన్నికల సంఘం ఫిబ్రవరి 14 వరకు పొడిగించింది. బీహార్ రాష్ట్రం అధికారికంగా నక్సల్స్ లేని రాష్ట్రంగా ప్రకటించబడింది. రాష్ట్రంలో చివరి సాయుధ మావోయిస్టుగా భావించే సురేష్ కూడా పోలీసులకు లొంగిపోవడంతో ఈ ప్రకటన వెలువడింది. చికాగో యూనివర్సిటీకి చెందిన పాల్ సెరోనో బృందం నైజర్ దేశంలోని సహారా ఎడారిలో స్పినోసారస్ మిరాబిలిస్ అనే కొత్త రకం డైనోసార్ శిలాజాలను కనుగొన్నట్లు ప్రకటించింది. జర్మనీలోని నూరెంబర్గ్ జరిగిన బయోపాచ్ 2026 అంతర్జాతీయ ఆర్గానిక్ ఎగ్జిబిషన్లో మేఘాలయ రాష్ట్రం మొదటిసారిగా తన ఉత్పత్తులను ప్రదర్శించింది. న్యూఢిల్లీలోని భారత్ మండపంలో జరిగిన ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్లో భారత్ అధికారికంగా ఫాక్స్ సిలికా కూటమిలో చేరింది. దక్షిణ అమెరికా దేశమైన పెరూకి మాజీ న్యాయమూర్తి వామపక్ష పెరూ లిబ్రే పార్టీ సభ్యుడైన జోస్ మరియా బల్కరాజ్ దేశ నూతన తాత్కాలిక అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు. ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల ఖరారుకు విశ్రాంత ఐఏఎస్ అధికారి రాజీవ్ రంజన్ మిశ్రా నేతృత్వంలోని ఏకసభ్య డెడికేటెడ్ కమిషన్ను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా అస్సాంలోని కార్జర్ జిల్లాలో గల నతన్పూర్ గ్రామంలో వైబ్రెంట్ విలేజెస్ ప్రోగ్రామ్ 2ను ప్రారంభించారు. భారతదేశపు ప్రతిష్టాత్మక తొలి మానవ సహిత అంతరిక్ష యాత్ర గగన్యాన్ కోసం రూపొందించిన డ్రోగ్ పారాచూట్ క్వాలిఫికేషన్ పరీక్షను డిఆర్డీఓ విజయవంతంగా పూర్తి చేసింది. ముఖ్యమంత్రి రేఖా గుప్తా నేతృత్వంలోని ఢిల్లీ ప్రభుత్వం భూ ఆధార్ ప్రాజెక్టును ప్రారంభించింది. ఈ పథకం ద్వారా ఢిల్లీలోని ప్రతి భూభాగానికి 14 అంకెల విశిష్ట గుర్తింపు సంఖ్యను కేటాయిస్తారు. భారత్ మరియు నేపాల్ ప్రభుత్వాలు కాఠ్మండూలో నేర సంబంధిత అంశాలపై పరస్పర న్యాయ సహాయ ఒప్పందంపై సంతకాలు చేశాయి. మ్యూచువల్ లీగల్ అసిస్టెన్స్ అగ్రిమెంట్. అంతర్జాతీయ పారాలింక్ కమిటీ ఇటలీలో జరిగిన మిలానో కోర్టినా 2026 శీతాకాల పారాలింక్స్లో రష్యా మరియు బెలారస్ అథ్లెట్లు తమ జాతీయ జెండాల కింద పోటీ పడేందుకు అనుమతి ఇచ్చింది. ఇలాంటి కరెంట్ అఫైర్స్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.